రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు విన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏ మాట మీరు విన్నారు, మళ్ళీ అది ఒకసారి బయట విన్న తర్వాత ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఏంటి, అలాగే రామ్మోహన్ రావు గారు మాట్లాడిన దానికి, కారుమంచి రమేష్ గారు మాట్లాడిన దానికి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఆ బయట ప్లే చేయండి పీసీఆర్ ప్లీజ్. రేపు పొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం, ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తూ ఉన్నా కూడా, ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా, మన పిల్లలకు తక్కువ ధరకే, ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తూ ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. ఇవన్నీ రేపొద్దు. ఎస్, శంకరకృష్ణ గారు విన్నారు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన దానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి. అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మీ పార్టీ అలాగే మీ కూటమి పార్టీలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఏమంటారు? సార్, రాజు గారు మీకు, అలాగే ప్రైడ్ నైన్ వీక్షకులకి, అజయ్ గారికి, మరి కారుమంచి రమేష్ గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి నమస్తే సార్, గుడ్ మార్నింగ్. అలాగే క్రిస్టియన్ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. సార్, రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనకి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి, నిజంగా జగన్మోహన్ రెడ్డికి కూడా 5 ఏళ్ళు పరిపాలించడానికి, ఒకసారి సీఎం అవడానికి ప్రజలు అవకాశం ఇచ్చారంటే, నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ఆయన తీసుకొచ్చినటువంటి కొన్ని సంస్కరణలు కావచ్చు, ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత, ప్రేమ కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి సీఎం అవడానికి అవకాశం ఇచ్చింది సార్. అంటే మనం 2 వ్యత్యాసాలు చూసాం. అంటే పెట్టుబడిదారిని బెదిరించడం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చేశారు, అలాగే ఎలాగ ఆహ్వానించారు, రాష్ట్రంలో చాలా సెక్యూరిటీ ఉంది, మీరు వచ్చి యథేచ్ఛగా పెట్టుబడులు పెట్టొచ్చు అని రాజశేఖర్ రెడ్డి గారు బయట 2 చూసాం సార్. ఇది రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. అలాంటి మహానేత కొడుకుని ఇలాంటి దుర్మార్గుడు పుట్టాడా అని ప్రజలు చర్చించుకుని అసహించుకునే స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు రోజు దిగజారిపోతూ ఉన్నారు. రాజకీయ విమర్శ సార్, ఇది రాజకీయ విమర్శ కాదు సార్, ఇది రాష్ట్ర భవిష్యత్తు మీద దాడి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర భవిష్యత్తు మీద దాడి. అలాగే రాష్ట్రం మీద ప్రేమ ఉందా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి? లాభం లేకపోతే రాష్ట్రం అనేటువంటి రమేష్ గారు ప్లీజ్. ఏంటండి, ఎవరు దుర్మార్గులు సార్? నేను ఓకే రమేష్ గారు ఒక నిమిషం. మీకంటే దుర్మార్గులు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో. మీకంటే దుర్మార్గులు ఎవరు లేరు. ఓకే ఓకే అండి, ఓకే. ఎస్ ఎస్ ఓకే ఓకే రమేష్ గారు మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారికి లాభం లేకపోతే రాష్ట్రానికి లాభాలు అక్కర్లేదు. వరల్డ్ బ్యాంక్ కి సార్, వరల్డ్ బ్యాంక్ కి లేఖల కూటమి ప్రభుత్వం రాసుకుంటున్నారు సార్. ఒక ఇల్లు కట్టుకుంటాడు ఒక యజమాని, ఆ ఇంట్లో బిడ్డలు చదివించుకుంటాడు ఒక యజమాని. అతను వెళ్ళి ఏ బ్యాంక్ అప్లికేషన్ పెట్టుకుంటాడు, లోన్ కోసం పెట్టుకుంటాడు. పెట్టుకున్నప్పుడు సార్ నాకు వద్దు, నా పిల్లలు